Dear aspirants, good morning to everybody. మరి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కానివ్వండి, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఈరోజు ఈనాడులో మహేంద్రదేవ్ అని ఒక ఎకానమిస్ట్ అండి. ఆయన గతంలో వ్యవసాయ ధరల వ్యయాల కమిషన్ ఉంది కదా, సిఏసిపి, దానికి చైర్మన్గా ఉన్నాడు. మరి అటు తర్వాత ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్స్కి చైర్మన్గా ఉన్నాడు. మరి ఇప్పుడు నేషనల్ ఇందిరాగాంధీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాడు. దెన్ మహేంద్రదేవ్ గారు ఈరోజు ఆయన ఇంటర్వ్యూ ఈరోజు మనకు ఈనాడు పేపర్లో ఉంది, చూడండి అందరూ కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయ రుణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రుణాలు ఈ విధంగా చేసుకుంటూ పోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి వాటిపైన చక్కగా ఆయన తన అభిప్రాయాలు చెప్పాడు. వాటిని మీరు చదవటం వల్ల మీకు ఎకానమీ పట్ల మరింత అవగాహన పెరుగుతుందండి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సొంత పన్ను రాబడులు ఏమిటి, కేంద్రం నుంచి బదలాయింపబడే వనరులు ఏమిటి, రుణాలను ఏ ఏ ఆధారాల ద్వారా చేస్తున్నది, మరి సొంత వనరుల ద్వారా, కేంద్రము నుంచి బదలాయింపబడే వనరుల ద్వారా, రుణాల ద్వారా సమీకరించుకున్నటువంటి వాటిని ఎలా వ్యయము చేస్తుంది అనేటువంటి అంశాలను గురించి మనం చర్చిస్తున్నాం. కాబట్టి సందర్భం కాబట్టి నేను చెప్పాను. ఓకే, రైట్. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి సంవత్సరం రెవెన్యూ ఖాతా లావాదేవీలు ద్వారా, రెవెన్యూ ఖాతా వెలుపలి లావాదేవీల ద్వారా సమీకరించుకున్నటువంటి ఆదాయమును ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలకు, పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్లకు, సంక్షేమ పథకాలకు, సబ్సిడీలకు, వడ్డీ చెల్లింపులకు, శాంతి భద్రతలకు, రుణాలను చెల్లించడానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమమునకు, ఆర్థిక సామాజిక మౌలిక వసతుల కల్పన కోసము మరియు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మొదలైన వాటిపై చేసే వ్యయమును ప్రభుత్వ వ్యయము అని అంటారు. ప్రభుత్వ వ్యయము అని అంటారు. ఇక్కడ పాయింట్ మనం డిస్కషన్ చేద్దాం. ఈ పాయింట్ ఆధారంగా మనం చూస్తే, దెన్ ఏపీ గవర్నమెంట్ సొంత పన్నుల ద్వారా, సొంత పన్నేతర రాబడుల ద్వారా, ఆర్థిక సంఘపు సిఫార్సుల ద్వారా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వపు శాఖ ద్వారా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వపు శాఖ ద్వారా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ల ద్వారా మరియు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా, రుణాల ద్వారా సమీకరించుకున్న నిధులను రెవెన్యూ ఖాతా అవసరాలకు, రెవెన్యూ ఖాతా మూలధన ఖాతా అవసరాలకు ఖర్చు చేస్తుంది. ఈ ఖర్చునే ఏమంటామంటే, ఈ ఖర్చునే రాష్ట్ర వ్యయము అని అంటాము. చూడండి, ఇదే పాయింట్ అమ్మ ఇక్కడ. రైట్. 2017-18 వరకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ వ్యయమును రెవెన్యూ వ్యయమని, మూలధన వ్యయమని వర్గీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనేక అంశాలపై వ్యయం చేస్తూ ఉందండి. ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలకు, పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్లకు, సంక్షేమ పథకాలకు, నవరత్నాలకు, సబ్సిడీలకు, వడ్డీ చెల్లింపులకు, శాంతి భద్రతలకు, రుణాలను చెల్లించడానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమమునకు, ఆర్థిక మౌలిక వసతుల నిర్మాణానికి, సామాజిక మౌలిక వసతుల నిర్మాణానికి, ప్రాథమిక వసతుల నిర్మాణానికి, స్థానిక సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసము, రుణాలను మంజూరు చేయడానికి, కార్యాలయాల ఖర్చులకు, రోజువారీ ఖర్చులకు, సంపద ఆస్తులను సృష్టించడానికి వ్యయము చేస్తుంది. ఈ వ్యయమునే ప్రభుత్వ వ్యయము అని అంటాము. 2017-18లో నీతి ఆయోగ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రభుత్వ వ్యయమును ప్రాథమికంగా 2 రకాలుగా వర్గీకరణ చేసింది. అవి రెవెన్యూ వ్యయము, రెండవది మూలధన వ్యయము. రెవెన్యూ వ్యయం అంటే ఏమిటి? ప్రభుత్వం యొక్క నిర్వహణకు, రోజువారీ ఖర్చులకు, కార్యాలయాల ఖర్చులకు, ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలకు, పదవీ విరమణ చేసిన వారికిచ్చే పెన్షన్ల కోసము, నవరత్నాలకు, బదిలీ చెల్లింపులకు, వడ్డీ చెల్లింపులకు, శాంతి భద్రతలకు, గ్రాంట్ ఇన్ ఎయిడ్కి, రోజువారీ ఖర్చులు మొదలైన అవసరాల కోసం చేసే వ్యయమును రెవెన్యూ వ్యయము అని అంటారు. రెవెన్యూ వ్యయమును తప్పనిసరి వ్యయము అంటారు. రెవెన్యూ వ్యయమును నిర్వహణ వ్యయము అని అంటారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ వ్యయాన్ని అనేక అంశాలపై ఖర్చు చేస్తుంది. అవి ఏమిటి? చూడండి, ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు, ప్రతి నెల ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు, పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్లు, బదిలీ చెల్లింపులు, రైతులకిచ్చే పెట్టుబడి సహాయం, బోధనాంశ ఫీజుల చెల్లింపు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు, కార్యాలయాల నిర్వహణ, శాంతి భద్రతలు, రోజువారీ ఖర్చులు, ఆర్థిక సామాజిక మౌలిక వసతులను అందించడానికి చేసే వ్యయమును రెవెన్యూ వ్యయము అంటారు. ఈ వ్యయాన్ని ఏమంటామంటే రెవెన్యూ వ్యయము అంటారమ్మా. రెవెన్యూ వ్యయము. రెవెన్యూ వ్యయమును కమిటెడ్ ఎక్స్పెండిచర్, తప్పనిసరి వ్యయము, వాయిదా వేయడానికి వీలు కాని వ్యయము, వీలు కాని వ్యయము, నిర్వహణ వ్యయము. ఇలా రకరకాలుగా చెప్తారండి. దీని అంతా కూడా రెవెన్యూ వ్యయము అని అంటారు. ఓకే, రైట్. సో మూలధన వ్యయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సంపద ఆస్తులను సృష్టించడానికి చేసే వ్యయమును మూలధన వ్యయము అంటారు. మూలధన వ్యయమును ఉత్పాదక వ్యయమని, ప్రణాళికా వ్యయమని కూడా అంటారు. ఉదాహరణకు ప్రభుత్వపు కార్యాలయాలు, విద్యా సంస్థలు, న్యాయస్థానాలు,
పరిశోధనా సంస్థలు, ఇతర ప్రభుత్వ అవసరాలకు భవన నిర్మాణం కోసము చేసే వ్యయము, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బలహీన వర్గాలు, మైనారిటీల సంక్షేమం కోసం చేసే వ్యయము, రుణాలను తిరిగి చెల్లించడానికి చేసే వ్యయము, ఆర్థిక అవస్థాపన సౌకర్యాల కోసం చేసే వ్యయము, సామాజిక అవస్థాపన సౌకర్యాల కల్పన కోసం చేసే వ్యయము, వంతెనలు, భవనాలు, ప్రాజెక్టులు నిర్మాణముపై చేసే వ్యయము, సంపద ఆస్తుల సృష్టి కోసం చేసే వ్యయము. దీన్నంతా కలిపి ఏమంటారంటే, ఇక్కడ చూడండి, ఈ వ్యయాన్నంతా కలిపి ఏమంటారంటే మూలధన వ్యయము అంటామండి. దీన్నే ఉత్పాదక వ్యయము. ఈ వ్యయము ఎంత పెరిగితే ప్రత్యక్షంగా ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యం అనేది పెరుగుతుంది, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వంకి పన్నుల రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది, జిఎస్డిపి విలువ పెరుగుతుంది, కుటుంబాల ఆదాయాలు పెరుగుతాయి, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. కనుక దీన్ని మూలధన వ్యయము, మూలధన వ్యయాన్ని చూడండి ఉత్పాదక వ్యయము అంటాము. ఉత్పాదక వ్యయము, రైట్. ప్రణాళికా వ్యయము, ప్రణాళికా వ్యయము, అభివృద్ధి వ్యయము, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేసే వ్యయాన్ని ప్రాథమికంగా 2 రకాలుగా వర్గీకరించినారు. ఒకటి రెవెన్యూ వ్యయము, రెండవది మూలధన వ్యయము. ఓకే, 2014-15 వరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా వ్యయం, ప్రతి సంవత్సరం ప్రణాళికా వ్యయమును లేక అభివృద్ధి వ్యయాన్ని ప్రణాళికా సంఘం నిర్ణయించేదండి. ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికా వ్యయమును కానీ, మూలధన వ్యయమును కానీ, అభివృద్ధి వ్యయమును కానీ, ఉత్పాదక వ్యయమును కానీ ప్రణాళికా సంఘం నిర్ణయించేది. నీతి ఆయోగ్ని స్థాపించిన తరువాత ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తమును మూలధన వ్యయముగా వ్యయము చేయాలా అని నిర్ణయించుకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడమైనది. ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి సంవత్సరం ఎంత మొత్తమును మూలధన వ్యయముగా వ్యయము చేయాలని నిర్ణయించే అధికారం, స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది కాదు, ప్రణాళికా సంఘం నిర్ణయించేది. అయితే ఎప్పుడైతే నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారో, నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి సంవత్సరం తన బడ్జెట్ నందు ఎంత మొత్తమును మూలధన వ్యయమునకు కేటాయించి వ్యయము చేయాలి అనే నిర్ణయించే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడమైనది. ఇక్కడ ప్రతి సంవత్సరం క్వశ్చన్ అడుగుతారండి. 2011 ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 2లో ఎకానమీలో క్వశ్చన్ అడిగినారండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికా వ్యయ పరిమాణమును ఎవరు నిర్ణయిస్తారు? ప్రణాళికా సంఘం. ప్రస్తుతం ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకుంటుంది, రైట్. దెన్ ఇటీవలి సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ వ్యయ ధోరణులు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మొత్తము ఖర్చు 1,55,073 కోట్ల రూపాయలు. ఈ మొత్తంలో రెవెన్యూ వ్యయము
1,37,475 కోట్లు. మూలధన వ్యయము కేవలం 12,242 కోట్లు మాత్రమే. రుణాలు అడ్వాన్సులు 5,366 కోట్లు. అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి వ్యయములో 1,37,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం. నిర్వహణ వ్యయం, మూలధన వ్యయం కేవలం 12,242 కోట్లు. దెన్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క మొత్తము వ్యయము 1,73,367 కోట్ల రూపాయలు. ఈ మొత్తంలో 1,52,677 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం. నిర్వహణ వ్యయం, తప్పనిసరి వ్యయం. అయితే కేవలం ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి 18,975 కోట్లు మాత్రమే వ్యయము చేసినారు. రైట్. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క మొత్తము వ్యయము 1,77,674 కోట్ల రూపాయలు చేసిందండి. ఈ మొత్తంలో 1,59,163 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయము. కేవలం 16,373 కోట్ల మాత్రమే ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి ఖర్చు పెట్టినారు. అంటే రాష్ట్రంలో ఆర్థిక సామాజిక మౌలిక వసతుల కల్పనకు, ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు, సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చినది. దెన్ 2022-23 ముందస్తు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మొత్తము వ్యయము 2,24,219 కోట్లు. కానీ రెవెన్యూ వ్యయం 2,05,556 కోట్లండి. మూలధన వ్యయం కేవలం 16,847 కోట్ల రూపాయలు. అంటే 2019-20 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తన బడ్జెట్లో ఏ వ్యయమునకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది? రెవెన్యూ వ్యయమునకు. రెవెన్యూ వ్యయమును ఏమంటారు? నిర్వహణ వ్యయం అంటారు, తప్పనిసరి వ్యయం అంటారు, అభివృద్ధి ఏతర వ్యయం అంటారు, ప్రణాళికేతర వ్యయము అంటారు, సంక్షేమ పథకాలకు. అయితే అభివృద్ధి వ్యయము, ప్రణాళికా వ్యయము, ఉత్పాదక వ్యయము, సంపద ఆస్తులు సృష్టించడానికి 2019-20లో 12,242 కోట్లే. 2020-21లో 18,975 కోట్లే. 2021-22లో వచ్చేసి 16,373 కోట్లు. 2022-23లో 16,847 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మరి దీనివల్ల ఏం జరుగుతూ ఉంది? అందువల్లనే చూడండి, రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి జనాభాకు, చదువుకున్నటువంటి యువతకు, పట్టభద్రులైనటువంటి యువతకు, నైపుణ్యాలు కలిగినటువంటి యువతకు ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉపాధి లేక వలసలు వెళ్తున్నారండి. పక్క రాష్ట్రాలకి, కర్ణాటక వెళ్తున్నారు, హైదరాబాద్కి వెళ్తున్నారు, తమిళనాడుకి వెళ్తున్నారు, ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. మరి ఇదే పరిస్థితి కొనసాగితే ఒక 10-15 సంవత్సరాలకి రాష్ట్రం ఖాళీ అయిపోతుందండి. ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడిపోయి అక్కడ ఒక భాగస్వామ్యం, అక్కడ ప్రజలుగా మారిపోతారు. ఈరోజు ఉమ్మడి తెలంగాణలో చూడండి, తెలంగాణలో ఉన్నటువంటి జనాభాను పరిశీలిస్తే దాదాపు 30% జనాభా సీమాంధ్రులే. 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు నిర్ణయించే స్థాయికి ఎదిగిపోయారు. అంటే ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల కల్పనకు, ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని కల్పించడానికి ప్రభుత్వాలు శ్రద్ధ చూపటం లేదు. సంక్షేమ పథకాల వైపు ఖర్చు చేస్తున్నారు. ఈ సంక్షేమం ఇవ్వటం వల్ల ఏమవుతుంది? రోజువారీ ఖర్చులు జరిగిపోతాయి, కానీ ప్రజలు ఏమవుతున్నారు? కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం ఆస్తుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అందువల్ల భవిష్యత్తులో యువతకు ఉపాధి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ఇతర రంగాల్లో కానీ ఉపాధి లేక చదువుకున్నటువంటి వాళ్ళు, పట్టభద్రులైనటువంటి వాళ్ళు, నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళు, టెక్నోక్రాట్స్, అందులో టెక్స్ అంతా కూడా ఎక్కడ వెళ్ళిపోతున్నారు? ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో 70% యువత రాష్ట్రంలో లేదండి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు.
అందువల్ల ఈరోజు పేపర్ చూశాను. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో రేపు 13వ తారీఖు ఓటేయాలనే ఉద్దేశంతో సీమాంధ్ర స్థానికత నేపథ్యం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ట్రైన్లు మొత్తం బస్సులన్నీ కూడా 10వ తారీఖు నుంచి విపరీతంగా బుక్ చేసుకున్నారు. అంటే దీని అర్థం ఏమిటి? ఆ ప్రాంతవాసులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. మరి ఇదే పరిస్థితి అనేది, ఆ రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుబడితే భవిష్యత్తులో ఒక 10-15 సంవత్సరాలకి గ్రామాలకి పట్టణాలకి ఖాళీ అయిపోతాయి. ప్రాంతం వెనుకబడిపోతుందండి. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి వాళ్ళు మరి అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, రాజకీయ పక్షాలు అధికారం కోసము పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చూడండి. ఇక్కడ బడ్జెట్ చూడండి, 2021-22లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాస్తవంగా ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎంత? 1,77,674 కోట్లు. సంపద ఆస్తుల సృష్టికి కేవలం 16,373 కోట్లు ఖర్చు పెట్టినారు. రెవెన్యూ వ్యయం 1,59,163 కోట్లు. దీంట్లో సంక్షేమ పథకాలకే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చారండి. ఓకే, రఫ్ కోర్స్ జిఎస్డిపి పెరిగింది, అది మంచిదే. కానీ ఈ పాత్ర తగ్గి ఈ అవకాశం, ఉత్పాదకత కూడా జరగాలి. సంక్షేమంతో పాటు ఉత్పాదకత కూడా పెరగాలి, అభివృద్ధి కూడా జరగాలి, రెండూ ఉండాలి. ఓకే, రైట్. 2019-20లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయము 1,55,073 కోట్లు. 2020-21లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయము 1,73,367 కోట్లు. 2021-22లో 1,77,000 కోట్లు. 2022-23లో 2,24,000 కోట్లు. ఓకే, రైట్. 2019-20లో వడ్డీ చెల్లింపులు చూడండి. చేసిన రుణాలపై వడ్డీ చెల్లింపులు 2019-20లో చేసిన రుణాలపై వడ్డీ చెల్లింపులు 17,653 కోట్ల రూపాయలు. 2021-21లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వడ్డీ చెల్లింపులు 20,018 కోట్లు. 2021-22లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వడ్డీ చెల్లింపులు 22,165 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ముందస్తు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేసిన వడ్డీ చెల్లింపులు 25,288 కోట్ల రూపాయలు. అంటే 2022-23లో 47,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం అప్పు చేస్తే 25,288 కోట్ల రూపాయలను చేసిన రుణాలపై వడ్డీ చెల్లింపులకు ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ చూస్తే లోట్లు వచ్చేసి 3 రకాలుగా వర్గీకరించినారు. సో లోట్లను 3 రకాలుగా వర్గీకరించినారు. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, 3 ప్రాథమిక లోటు. రాష్ట్ర బడ్జెట్ నిర్మాణాన్ని పరిశీలిస్తే బడ్జెట్ నందు 3 లోట్లు ఉన్నాయండి. ఒకటి రెవెన్యూ లోటు, రెండవది ద్రవ్య లోటు లేక విత్త లోటు, మూడవది ప్రాథమిక లోటు. మరి రెవెన్యూ లోటు అంటే ఏమిటి? రెవెన్యూ ఖాతా నేను చెప్తాను ఇప్పుడు. రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ వ్యయము రెవెన్యూ ఆదాయము కంటే అధికంగా ఉంటే దానిని రెవెన్యూ లోటు అంటారు. చూడండి, రెవెన్యూ లోటు ఈక్వల్ టు రెవెన్యూ వ్యయము మైనస్ రెవెన్యూ ఆదాయము. మరి ఇంతకుముందు మీకు చెప్పాను రెవెన్యూ ఆదాయం ఏమిటి, రెవెన్యూ వ్యయం అంటే ఏమిటో చెప్పాను. ఇదండి. ఈ రెవెన్యూ లోటు విలువను జిఎస్డిపిలో శాతముగా సూచిస్తారు. నెక్స్ట్ ద్రవ్య లోటునే విత్త లోటని, ఆర్థిక లోటని అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఎంత మొత్తమును రుణముగా సమీకరించుకుంటుందో సూచించేదానిని విత్తలోటు లేక ద్రవ్యలోటు లేక ఆర్థిక లోటు అని అంటారు. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంత మొత్తమును
రుణముగా సమీకరించుకున్నదో దానిని ఆర్థిక పరిభాషలో విత్తలోటని లేక ద్రవ్యలోటని అంటారు. ద్రవ్యలోటు లేక విత్తలోటును కనుగొనడానికి సూత్రము ప్రభుత్వం యొక్క మొత్తము బడ్జెట్ వ్యయము, మొత్తము వ్యయము, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం, మొత్తము వ్యయము మైనస్ రెవెన్యూ రాబడి ప్లస్ రుణేతర మూలధన వసూళ్ళు, అప్పులు కాకుండా సమీకరించుకునేది. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రెవెన్యూ లోటు, మరి నెక్స్ట్ ఇంకొకటి దెన్ ప్రాథమిక లోటు. ఇక్కడ ఏపీ బడ్జెట్ నిర్మాణాన్ని పరిశీలిస్తే 3 రకాలైనటువంటి లోట్లు ఉన్నాయి. ఒకటి రెవెన్యూ లోటు, రెండవది విత్తలోటు, మూడవది ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు ఏమిటంటే విత్తలోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. విత్తలోటు మైనస్ వడ్డీ చెల్లింపులమ్మ. దీన్ని ఏమంటామంటే ప్రాథమిక లోటు. సో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నిర్మాణాన్ని పరిశీలిస్తే 4 రకాలైనటువంటి లోట్లు ఉన్నాయి. ఒకటి రెవెన్యూ లోటు, రెండవది విత్తలోటు, మూడవది ప్రాథమిక లోటు. ఓకే, ఇటీవలి సంవత్సరాలలో బడ్జెట్లో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు వివరాలు. మరి 2019-20 చూడమ్మా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 26,441 కోట్లు, ద్రవ్యలోటు 39,687 కోట్ల రూపాయలు. 2020-21లో రెవెన్యూ లోటు 35,540 కోట్లు, మొత్తము ద్రవ్యలోటు 55,167 కోట్ల రూపాయలు. 2021-22లో రెవెన్యూ లోటు 8,611 కోట్లు, ద్రవ్యలోటు 25,011 కోట్లు. రైట్. 2022-23 సవరించిన అంచనాల ప్రకారం 29,108 కోట్లు, 47,717 కోట్లండి. ఇది రెవెన్యూ లోటు. సో ద్రవ్యలోటు. నెక్స్ట్ ఏంటి? బడ్జెట్ అమ్మ. బడ్జెట్ అంటే ఏమిటి? రాబోయే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ను సూచించే ఒక నివేదికను బడ్జెట్ అని అంటారు. ఇక్కడ సామాజిక ఆర్థిక సర్వే అని ఒకటి ఉంది, బడ్జెట్ అని ఒకటి ఉందండి. ఈ బడ్జెట్ ఏమిటి? సామాజిక ఆర్థిక సర్వే. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. బడ్జెట్, ఇంకొకటి సామాజిక ఆర్థిక సర్వే. దెన్ సామాజిక ఆర్థిక సర్వే గడచిన ఆర్థిక సంవత్సరపు దెన్ కోశ నివేదిక. సామాజిక ఆర్థిక సర్వే అనేది గడచిన ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కోశ నివేదికను ఆర్థిక సర్వే అంటారు. దీన్ని రూపొందించే వాళ్ళు
ప్రణాళికా శాఖ రచిస్తుందమ్మా. రాష్ట్రంలో ప్రణాళికా శాఖ రచిస్తుంది. దెన్ శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ముందు రోజు ప్రవేశపెడతారు. మరి సామాజిక ఆర్థిక సర్వే గడచిన ఆర్థిక సంవత్సరములో ప్రభుత్వం పాటించిన స్థూల ఆర్థిక విధానాలు ఉంటాయండి. స్థూల ఆర్థిక విధానాలు. మరి రాష్ట్ర ప్రభుత్వము గడిచిన సంవత్సరంలో పాటించిన స్థూల ఆర్థిక విధానాలు ఉంటాయి. అదేవిధంగా దెన్ వివిధ రంగాలలో సాధించిన ప్రగతి ఉంటుంది. వివిధ రంగాలలో సాధించిన ప్రగతి ఉంటుందండి. ప్రగతి నివేదిక అంకెల రూపంలో ఉంటుంది. సామాజిక ఆర్థిక సర్వేని ఎవరు రూపొందిస్తారు? ప్రణాళికా శాఖ మంత్రి. శాసనసభలో ఎవరు ప్రవేశపెడతారు? ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. మరి సామాజిక ఆర్థిక సర్వే ఏమి చెప్తుంది? నడుస్తున్న ఆర్థిక సంవత్సరము లేక గడచిన ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాటిస్తున్నటువంటి స్థూల ఆర్థిక విధానాలు, సాధించినటువంటి ప్రగతి యొక్క నివేదికను ఏమంటాము? సామాజిక ఆర్థిక సర్వే అని అంటారండి. అయితే ఇక్కడ మీకు ఒక మాట అన్నాను. స్థూల ఆర్థిక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్థూల ఆర్థిక విధానాలు ఏమిటి? స్థూల ఆర్థిక విధానాలు. ఈ స్థూల ఆర్థిక విధానాలు ఏమిటి? ఒకటి వ్యవసాయ విధానం. వ్యవసాయ విధానం అంటే వ్యవసాయ రంగం సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి. ఉద్యానవనాల విధానం. ఉద్యానవనాల విధానం. దెన్ ఉద్యానవనాల విధానం ఇలా ఉంది. దెన్ పశుపోషణకు సంబంధించి పథకాలు. దెన్ చేపల పెంపకానికి సంబంధించిన పథకాలు. చేపల పెంపకానికి సంబంధించిన పథకాలు, వివరాలు. ఓకే, రైట్. పారిశ్రామిక విధానం. పారిశ్రామిక విధానం. రాష్ట్రంలో కర్మాగారాల స్థాపనను ప్రోత్సహించడానికి ఎలా ఉన్నది? రైట్. పర్యాటక విధానం. పర్యాటక విధానం. చేనేత. దెన్ పర్యాటక విధానం తర్వాత సంక్షేమ విధానం. సంక్షేమ విధానం. దెన్ చేనేత కార్మికుల చేనేత విధానం. విద్యుత్ విధానం. ఐటీ విధానం. సమాచార సాంకేతిక విధానం. ఇక్కడ ఐసిటి విధానం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించిన వ్యవసాయ విధానాల విధానం, ఉద్యానవనాల విధానం, పశుపోషణ విధానం, చేపల పెంపకం, పారిశ్రామిక విధానం, పర్యాటక విధానం, సంక్షేమ విధానం, చేనేత విధానం, విద్యుత్ విధానం, ఐటీ విధానం, ఐసిటి విధానం, విద్యా విధానం, వైద్య విధానం, మొదలైనటువంటి వాటన్నిటినీ ఏమంటాము? స్థూల ఆర్థిక విధానాలు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించిన స్థూల ఆర్థిక విధానాలు, వివిధ రంగాలలో సాధించిన ప్రగతి నివేదికను ఏమంటాము?
సామాజిక ఆర్థిక సర్వే. ఈ సామాజిక ఆర్థిక సర్వేని దెన్ ప్రణాళికా శాఖ రూపొందిస్తే ఆర్థిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ముందు రోజు శాసనసభలో సామాజిక ఆర్థిక సర్వేని ప్రవేశపెడతారు. నెక్స్ట్ ఇంకొకటి బడ్జెట్ ఉందమ్మా. బడ్జెట్ని ఆర్థిక మంత్రిత్వపు శాఖ రూపొందిస్తుంది. ఆర్థిక మంత్రిత్వపు శాఖ రూపొందిస్తుంది. బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరములో ప్రభుత్వం యొక్క దార్శనికత, విజన్ ఏమిటి, దెన్ అదేవిధంగా స్థూల ఆర్థిక విధానాలు ఏ స్థూల ఆర్థిక విధానాలను పాటిస్తున్నది ఏమిటి మొదలైనటువంటి విషయాలకు సంబంధించి ఈ బడ్జెట్లో చర్చిస్తారమ్మా. బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరంలో చేయబోయే ఖర్చుల, రాబోయే ఆదాయాల సమగ్ర కోశ నివేదిక. ఇది సమగ్ర కోశ నివేదిక అంటారు. కోశ నివేదిక. ద్రవ్య వినిమయ బిల్లు అని కూడా అంటారు దీన్ని. ద్రవ్య వినిమయ బిల్లు అంటారండి. సో ఈ విధంగా చెప్తామమ్మా.